ప్రకాష్ అయితే ధాన్యలక్ష్మితోటి మీరు ఇక్కడనే కూర్చోండి, నేను కిచెన్లోకి వెళ్ళి మీకోసం కాఫీ అయినా టీ అయినా చేసుకొని వస్తాను అని చెప్పి వాళ్ళకి చెప్పి అక్కడ నుంచి కిచెన్లోకి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో రాజు వచ్చేసి కావ్య కోసమని టీ పెడుతూ ఉంటాడు. టీ కూడా మామూలుగా పెట్టాడు, శారీ కట్టుకొని ఎవరు చూడొద్దు అనే ఉద్దేశంతో, తనే టీ పెడుతున్నాను ఎవరు తెలియొద్దు అనే ఉద్దేశంతో తను శారీ కట్టుకొని టీ కాస్తూ ఉంటాడు. అదే టైంలో వెనక నుంచి ప్రకాష్ వస్తూ ఉంటాడు. ప్రకాష్ అదే టైంలో తన శారీ కట్టుకున్న రాజ్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇదెవరు, మా ఇంట్లో నాకు తెలియకుండా శారీ కట్టుకొని ఎవరో టీ చేస్తున్నారని ఆలోచిస్తూ ఉంటాడు. కొంపదీసిన గర్ల్ ఫ్రెండ్ శైలజ కాదు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. నాకు తెలిసిన గర్ల్ ఫ్రెండ్ శైలజనేమో, ఎందుకంటే నాకు లాస్ట్ టైం ఒక ఛాలెంజ్ విసిరింది, మీ ఇంట్లోకి తెలియకుండా నేను వచ్చి మీకోసం నేను టీ అయినా కాఫీ అయినా ఫుడ్ చేస్తానని చెప్తూ ఉంటాడు అని అనుకుంటుంటాడు. అదే టైంలో నా గర్ల్ ఫ్రెండ్ నేను గుర్తు పట్టుకోకపోవడం ఏంటి అని అనుకొని వెళ్ళి వెనక నుంచి రాజ్ని వాటేసుకుంటాడు. ప్రకాష్ వెళ్ళేసి రాజ్ని వాటేసుకుంటాడు. అప్పుడు ప్రకాష్ ఇంకా, చూసావా శైలజ, నువ్వు సీక్రెట్గా మా ఇంట్లోకి వచ్చినా కూడా నేను ఎలా పట్టుకున్నాను, నువ్వు నాకు ఛాలెంజ్ చేసావు కదా మా ఇంట్లోకి వస్తాను సీక్రెట్గా, నువ్వు నన్ను పట్టుకోలేమని, చూసావా నేను ఎలా పట్టుకున్నాను అంటూ ఉంటాడు. అదే టైంలో రాజు కూడా, వామ్మో మా బాబాయ్ నన్ను ఎలా పట్టుకున్నాడు, నన్ను కనిపెట్టేస్తాడేమో అని అంటూ ఉంటాడు. అప్పుడే శైలజ, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని ఇంట్లో ఎవరు తెలియదు కదా, నువ్వు నాకు సీక్రెట్గా వచ్చావని అంటూ ఉంటాడు. అదే టైంలో అదేంది మా బాబాయ్ ఇంత పెద్ద రసకరాజనా అని అంటూ ఉంటాడు. అదే టైంలో ప్రకాష్ కూడా, నువ్వు నాకు ఇక్కడ నుంచి ముద్దిస్తేనే నేను వెళ్తాను అని అంటూ ఉంటే, అప్పుడు రాజు వాయిస్ చేంజ్ చేసి, లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్తేనే నేను మళ్ళీ వస్తాను అని అంటూ ఉంటాడు. ఇదేంది ప్రకాష్ కూడా, ఇదేంది నీ వాయిస్ చేంజ్ అయిపోయింది కొత్తగా అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. ఇంకా ధాన్యలక్ష్మి కూడా ఇంత లేట్ అయింది ఇంకా తీసుకురాలేదేంది ప్రకాష్ కాఫీ అని ఇంకా తను కూడా మెల్లగా కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. అదే టైంలో ప్రకాష్ కూడా ఒక లేడీని, శారీ కట్టుకున్న లేడీని వాటేసుకోవడం చూసి షాక్ అయిపోతుంటుంది. ధాన్యలక్ష్మి ప్రకాష్ని ఒకటేసారి పిలవగానే రాజ్ ఇంకా ప్రకాష్ ఒకటేసారి ముందుకు తిరుగుతూ ఉంటారు. అప్పుడే రాజ్ సీర కట్టుకున్న అందరినీ షాక్ ఇస్తాడు. ధాన్యలక్ష్మి ప్రకాష్ ఇద్దరు కలిసి, ఇదేంట్రా ఈ వేషంలో ఉన్నావు, శారీ కట్టుకున్న వేషంలో ఉన్నావు అంటాడు. అప్పుడే రాజు కూడా, ఇప్పుడు శారీ కాదు ముఖ్యము, బాబాయ్ చూడు అప్పుడు నుంచి శైలజ అంటున్నాడు, ఆ పేరు ముఖ్యం అని చెప్పి ప్రకాష్ని అక్కడ ఇరికించేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్. అప్పుడే రాజ్ తను చేసిన కాఫీ మెల్లిగా తీసుకెళ్ళి కావ్యకి ఇస్తూ ఉంటాడు, దొంగతనంగా వెళ్ళి కావ్యకి ఇస్తూ ఉంటాడు. అప్పుడే రాజ్ తను చేసిన కాఫీ మెల్లగా వెళ్ళి కావ్యకి ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఇది చూసిన కావ్య, ఇదేంటంటే ఇంత దొంగతనంగా వస్తున్నారు, అంటే ఇప్పుడు మీరు కాఫీ చేశారని తెలిస్తే మీరు అగౌరవ పడతారా, అంటే ఇది మీకు చాలా నామోచిగా ఉంటుందా అని కావ్య రాజ్ని అడుగుతూ ఉంటుంది.